నర్మదా నది ఒడ్డున ఒక పండు చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. నర్మదా నది లోపల ఉన్న ఒక చిన్న దీవిలో ఒక మొసలి తన భార్యతో కాపురం చేస్తూ ఉండేది. మొసలి ప్రతిరోజు సాయంకాలం నది ఒడ్డుకు వచ్చి ఇసుక తిన్నెలపైన హాయిగా పడుకొని రాత్రి కాగానే తన ఇంటికి వెళ్ళిపోయేది. కొంతకాలానికి కోతి, ముసలి ఆప్తమిత్రులయ్యాయి. ఇద్దరూ సాయంకాలం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు. కోతి ఉంటున్న చెట్టుకు పండ్లు కాశాయి. కోతి ప్రతిరోజు 2 పండ్లను తన మిత్రుడికిచ్చేది. అవి చాలా రుచికరంగా ఉండేవి. ఒకరోజు ముసలి, మిత్రమా, నువ్వు నాకు ఇస్తున్న పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ పండ్లు నా భార్యకు ఇవ్వాలని ఉంది అన్నది. అందుకు కోతి, అదేం మహాభాగ్యం అని కొన్ని పండ్లు తెచ్చి ఇచ్చింది. ముసలి ఆ పండ్లను తీసుకెళ్ళి తన భార్యకు ఇచ్చింది. ఆమె వాటిని తిని, పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి, మీకు ఎవరిచ్చారు అని అడిగింది. నది ఒడ్డున ఉన్న చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి నేను ఆప్త మిత్రులం, అతను ఇచ్చాడు అని ముసలి చెప్పింది. అయితే ఆ కోతి ఈ పండ్లను ప్రతినిత్యం తింటూ ఉంటుంది కదా, కనుక ఆ కోతి గుండకాయ ఈ పండ్ల రసంతో నిండి ఉంటుంది. నాకు ఆ కోతి గుండకాయ కావాలి అని అడిగింది ముసలి భార్య. ముసలికి ఆశ్చర్యం వేసింది. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కదా, అతడికి ద్రోహం ఎలా తలపెట్టగలను అని తన భార్యతో చెప్పాడు. కానీ ఆమె మొండిపట్టు పట్టింది. నాకు ఆ కోతి గుండకాయ తెచ్చి ఇవ్వకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించింది. ముసలికి మరొక్క మార్గం కనిపించలేదు. సరే, తీసుకొస్తాను అని మాట ఇచ్చాడు. మరుసటి రోజు సాయంకాలం కోతిని కలుసుకొని, మిత్రమా, నా భార్య నువ్వు ఇచ్చిన పండ్లను తిని చాలా సంతోషించింది. నిన్ను మా ఇంటికి ఆహ్వానించి ఒక పూట విందు భోజనం పెట్టాలని ఉంది. రేపు నువ్వు మా ఇంటికి రావాలని కోరింది. నాకు రావటానికి ఏ అభ్యంతరమూ లేదు, కానీ నాకు ఈత రాదు. నీ ద్వీపానికి ఎలా రావడం అని అడిగింది కోతి. అదేం సమస్య కాదు, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను తీసుకొని వెళ్తాను అంది మొసలి. మరుసటి రోజు కోతి మొసలి వీపుపై ఎక్కి ప్రయాణమైంది. నదీ మధ్యకు చేరుకున్నారు. మొసలి తన మిత్రుడికి తాను చెయ్యబోతున్న మోసం గురించి చెప్పాలని అనుకుంది. మొసలి కన్నీరు కారుస్తూ తన భార్య కోరికను తెలిపింది. కోతికి గుండె ఆగినట్టయింది. కోతి కంగారు పడకుండా అపాయం నుండి తప్పించుకునే ఉపాయం ఆలోచించింది. మొసలితో, మిత్రమా, ఇందుకు అంత కంగారెందుకు? నాకు 2 గుండకాయలున్నాయి. ఒక దానిని చెట్టులో రహస్యంగా ఉంచి పెట్టాను. దానిని నీకు ఇస్తాను. నీ సమస్య తీరుతుంది, నా ప్రాణమూ దక్కుతుంది అని కోతి చెప్పింది. మొసలి చాలా సంతోషించింది. అలాగైతే మనం నది ఒడ్డుకు వెళ్ళి ఆ గుండకాయ తీసుకొద్దాం అని చెప్పింది. మొసలి, కోతి నది ఒడ్డుకు చేరుకున్నాయి. కోతి గంతులు వేస్తూ చెట్టుపైకి వెళ్ళి కూర్చుంది. మిత్రమా, ఎక్కడైనా నీ వంటి అమాయకులు ఉంటారా? ఎవరికైనా 2 గుండకాయలు ఉంటాయా? మిత్రద్రోహి, ఈ రోజు నుండి మన స్నేహానికి టాటా అంటూ కిచకిచా నవ్వింది. నిరాశతో మొసలి తన ఇంటికి వెళ్ళిపోయింది.